హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జొన్న రొట్టెలు చేసుకుంటున్నా. జొన్న రొట్టెలకి 2 గ్లాసుల జొన్న పిండి తీసుకున్నా. నేను ఈరోజు చూపించే జొన్న రొట్టెలు రానోళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నానండి. 2 గ్లాస్ జొన్న పిండికి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నా. చపాతీ కర్రకి కవర్ నేను చూపిస్తున్నట్టు చుట్టుకొని 2 సైడ్ల లూజ్ కాకుండా సాఫ్ట్గా చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. చపాతీ కర్ర సహాయంతో చాలా పలసని రొట్టెలు చాలా బాగా వస్తాయి. మనం రొట్టెలు చేస్తున్న ఫీలింగే కలగదండి, చాలా బాగా వస్తాయి. కవర్ లూజ్ లేకుండా మంచిగా సాఫ్ట్గా చేసుకొని రబ్బర్ బ్యాండ్లు పెట్టుకోవాలి. చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు మరిగాక పిండిలో పోసుకొని కలుపుకోవాలి. పిండి కలుపుకునే లోపు పెనం వేడవుతుంది. నేను చూపిస్తున్న పద్ధతిలో జొన్న రొట్టెలు చేస్తే రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ. జొన్న రొట్టెలు చేసుకున్నవి చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న పిండిని చల్లారకుండా ఒక సైడ్కి గట్టిగా ఒత్తుకోవాలండి. కొంచెం మామూలు వాటర్ పోసుకోవాలి. గిన్నెలో వాటర్ తడి తగిలిస్తూ కొద్దిగా పిండి తీసుకొని కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలండి, చాలా మెత్తగా అయితేనే రొట్టెలు మనకు పగలకుండా బాగొస్తాయి. సరిగా పిండి కలపకపోతే అక్కడక్కడ పగులుతూ ఉంటాయండి రొట్టెలు. మనకు ఏ సైజు రొట్టె కావాలో అంతనే పిండి తీసుకోవాలి. చపాతీ పీట మీద ఒక కవర్ వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ రుద్దుకొని, ఇందాక చపాతీ కర్ర కవర్ కట్టుకున్నా కదండి, దానికి కూడా లైట్గా ఆయిల్ రుద్దుకోవాలి. ఇలా చేస్తుంటే రొట్టెలు చేస్తున్న ఫీలింగే ఉండదండి. ఎన్ని రొట్టెలు అంటే అన్ని రొట్టెలు చేయొచ్చు. ఇలా పల్సగా చేసుకోవాలండి. ఎంత పల్సగా చేసుకుంటే అంత మెత్తగా వస్తాయండి రొట్టెలు. మేమైతే డైలీ చేసుకుంటామండి జొన్న రొట్టెలు. పేనం ఎంత వేడైతే అంత మంచిగా వస్తాయండి రొట్టెలు. వేడి కాకపోతే అతుక్కుంటుంది, మంచిగా రావు. బాగా వేడైనాకనే రొట్టె వేసుకోవాలి. అన్ని రొట్టెలు ఇలానే చేసుకోవాలి. రొట్టె 2 సైడ్ల మంచిగా కాల్చుకోవాలి. ఇలా చపాతీ కర్ర సాయంతోనే చేస్తుంటే రొట్టె కాలక ముందే ఇంకొక రొట్టె రెడీ అయిపోతుందండి. కాల్చిన రొట్టెను పక్కన వేరే ప్లేట్లో వేసుకోవాలి.
రొట్టెలన్నీ అయితే అయిపోయినాయండి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో రొట్టెలు, మెత్తగా బాగున్నాయి, చాలా మెత్తగా ఉన్నాయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.